హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా 'ఆంధ్రజ్యోతి' పేపర్ చూద్దాం. ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. 2 వారాలు గడువిచ్చి 2 రోజుల్లోనే రంగంలోకి దిగిన అగ్రరాజ్యం. ఫోర్డో, ఇస్ఫహాన్, నటాంజ్ కేంద్రాలపై బంకర్ బాస్టర్ బాంబులతో బీభత్సం. 125 బంకర్ బాస్టర్స్ ఎట్ ఏ టైం పంపించారట. 18 గంటలు జర్నీ చేసి మొత్తం ఇరాన్‌లో అణు స్థావరాలపైన, మిలిటరీ స్థావరాలపైన విధ్వంసం చేసిన ఒక రకంగా. అగ్రరాజ్యం అమెరికా 2 వారాలు గడువిచ్చింది. 2 వారాలు అని ట్రంప్ చెప్తూనే నమ్మించి ధ్వంసం చేసేసిండు ఇరాన్ని. ఒక రకంగా ఆయన నిన్న ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు. ఇది డొనాల్డ్ ట్రంప్. ఇక ఇరాన్‌కి ఆప్షన్ లేదు, కాళ్ల బేరానికి రావడం తప్ప. శక్తితోనే నేను శాంతిని నెలకొల్పుతా అంటాడు. శక్తితోని మీన్స్ బలవంతంగా బలప్రయోగం చేసి కాళ్ల బేరానికి తెచ్చుకుంటా, అదే శాంతి అంటుండు. అది శాంతి ఎట్లా ఇది బలప్రయోగం చేస్తే? అవతలోడు వీక్ ఉండని చెప్పి వాని పైన బనాయించి లొంగ తీసుకుంటే దాన్ని శాంతి అనరు, లొంగ తీసుకోవడం అంటారు. ఇది మొత్తానికైతే అణు కేంద్రాలపైన, ఇరాన్ అణు కేంద్రాలపైన అమెరికా బాంబుల వర్షం కురిపించింది. ఇవాళ కొన్ని పత్రికల్లో విశ్వగురు టైం ఇప్పుడు స్టార్ట్ అయిందని. విశ్వగురు అంటే మోడీ టైం ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్యలో శాంతి ఒప్పందానికి ప్రయత్నం చేస్తాడు. ఇన్ని రోజులు మౌనంగా ఉండు, అసలు ఏంది అనేది ఆ 2 దేశాల పైన ఏ కామెంట్ చేయలే. ఇప్పుడు రంగంలోకి దిగుతారు అంటున్నారు, ఆయన ప్రయత్నం చేస్తాడు అని చెప్పి. ఇది రాజీ కోసం, శాంతి చర్చల కోసం. మోదీకి ఇరాన్ అధ్యక్షుడు ఫోన్ చేసిండట. దౌత్య మార్గంలో శాంతి నెలకొల్పాలన్న ప్రధాని మోడీకి చేసిండట ఇరాన్ అధ్యక్షుడు ఫోన్ చేసి మాట్లాడకస్తానడం. దౌత్య మార్గంలో అంటే చర్చించుకొని శాంతి నెలకొల్ప తప్ప ఈ యుద్ధాలు బంకర్లతోని బాంబులతో చేస్తే అది కాదు అని చెప్పి ఆయన చెప్పిండట. రైట్. బనకచర్లపై ఏం చేద్దాం? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ ఇవాళ మీటింగ్ ఉంది. ఏం చేద్దాం బనకచర్లపై అంటున్నారు. ఇప్పటికే కేంద్రానికి అభ్యంతరాలు తెలిపాం, అధికారులు మంత్రుల కమిటీ నియమించి చర్చిద్దాం. ఆ తర్వాత ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం, ప్రభుత్వం యోచన. నేడు క్యాబినెట్ భేటీలో చర్చ. స్థానిక ఎన్నికల నిర్వహణ, కోర్టు కేసులపైన, RRR దక్షిణ భాగం అలైన్మెంట్కు ఆమోదం, బాగ్లింగంపల్లి హౌసింగ్ బోర్డు భూములపై నిర్ణయం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పథకాలపై చర్చించే ఛాన్సు, రైతు భరోసా విజయోత్సవాల నిర్వహణకు నిర్ణయం. నేడు క్యాబినెట్ భేటీకి 3 కొత్త మంత్రులు కూడా వస్తారట. బనకచర్లపై ఏం చేద్దాం అనేది ఒకటి, స్థానిక సంస్థల ఎన్నికలపైన, RRR అలైన్మెంట్ పైన, బాగ్లింగంపల్లి హౌసింగ్ బోర్డులు భూములపైన, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పథకాలపైన చర్చించడం, రైతు భరోసా విజయోత్సవాలు వీటిపైన. ప్రధానంగా బనకచర్లపైన ఏం చేద్దాం అనేది రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పి ఇంకా క్యాబినెట్లో చర్చించేది ఏముంది అందులో. రేవంత్ రెడ్డి గారు మనోభావం బనకచర్లపైన ఏముంది అనేది స్పష్టంగా అర్థమైపోయింది తెలంగాణ ప్రజలకి. ఈ బనకచర్ల పాపం కేసీఆర్దే. 2016లోనే బనకచర్లకు అనుమతి ఇచ్చిండు కేసీఆర్ అండు. అంటే అనుమతి ఇచ్చాక మేము ఎందుకు కట్టుకోకూడదని చంద్రబాబు నాయుడు అంటాడు. ఇంకేముంది అందులో చర్చించడానికి? ఏముంది? ఏం లేదు. అది దాంతోపాటు ఇంకోటి ఏమన్నాడు, ఒకవైపు కేసీఆర్ నిందిస్తూనే చంద్రబాబు నాయుడు గారితో నేను వివాదాన్ని కోరుకోవట్లేదు, నాకు అవసరం లేదు, అట్లని తెలంగాణ హక్కుల్ని నేను వదిలేయను. మరి తెలంగాణ హక్కులను వదిలేసినట్టు వివాదాలు కోరుకొని నేను ప్రశ్నించినట్టే హక్కులను వదులుకోకపోతే ఏమైంది? తెలంగాణ హక్కులను మీరు ఎప్పుడూ వదులుకున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే బనకచర్ల విషయంలో కేసీఆర్ని దోషిగా చూపించాలని ప్రయత్నం చేశారో అప్పుడే మీరు తెలంగాణ హక్కుల్ని పాతరేసి చంద్రబాబు నాయుడు గారికి ఒక అవకాశం ఇచ్చారు. 2016లోనే క్లియరెన్స్ అయింది అని మీరు చెప్పటం వెనక పెద్ద కుట్ర ఉంది. వాళ్ళకి ఊతం ఇచ్చినట్టు అయింది. మళ్ళీ నేను వివాదం కోరుకోను, చంద్రబాబు నాయుడు గారితో చిత్రత్వం కోరుకోను అన్నాక ఇక నీకెక్కడిది చర్చించే అర్హత? వివాదము ప్రశ్నించడం కోరుకోనుడు ఏం చర్చిస్తారు? ఏముండదు ఆడ చర్చ, ఏం చేసేది ఉండదు, చేయటానికి ఏముండదు. చంద్రబాబు నాయుడు గారిని దూరం పెట్టదలుచుకోలే రేవంత్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారిని దూరం పెడితే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మీడియా ఉంది. ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 లాంటి ఛానళ్ళు, ఈటీవీ లాంటి ఛానల్స్ ఇవన్నీ సపోర్ట్ ఇయ్యరు, నన్ను మొత్తం ఆగమాగం చేస్తారు, వాళ్ళ సపోర్ట్ లేకుండా నేను పరిపాలన చేయలేనని భయం ఉందో మరి అది ఏందో తెలవట్లే. ఆ భయం చూపించే వాళ్ళు మనోడే రేవంత్ రెడ్డి, మన పార్టీ నుంచి పోయినోడు కాదు, మనోడే అని ఒక ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారాన్ని తగ్గట్టు మనోడు అని ఒక మద్దతు ఇస్తారు తప్ప ఎప్పుడైతే వాళ్ళు వద్దు వీడు మనోడు కాదనుకుంటే నిజంగానే దింపడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఆ భయమా మరి ఏందో తెలియదు. కానీ మొత్తానికైతే ఏం చేద్దామంటే ఏం చేసేది మీరు చెప్తారు. ఏముంది ఆడు చేయడానికి? ఇక సరెండర్ అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. సరెండర్ మీరు. పెళ్ళైన నెలకే భర్తను చంపించిన భార్య, ఆమె పేరు ఐశ్వర్య. పేరు అయితే ముద్దుకుందండి, దరిద్రమైన ఆలోచన, దరిద్రమైన బతుకు. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుంది. 4 రోజులు ఎంటబడి చేసుకుందట, నువ్వంటే నాకు ఇష్టమని. ఇగో నువ్వంటే ఇష్టమని బతిలాడి వివాహం చేసుకునే పోతే ఆమెకు అప్పటికే ఓ బ్యాంక్ అధికారితోని ఇల్లీగల్ రిలేషన్షిప్.
ఆమె కర్నూలు ఈయన గద్వాల జిల్లా ల్యాండ్ సర్వేయర్ పాపం గవర్నమెంట్ సర్వేయర్. అన్యాయం చేసింది ఆ జీవితాన్ని, చంపేసింది. తల్లి బిడ్డ కలిసి మళ్ళీ ఇద్దరు, ఒకళ్ళు కాదు, తల్లి కూడా కోఆపరేషను. ఎంత దారుణమైన విషయం అంటే ఫిబ్రవరిలో మ్యారేజ్ ఉండనట్టు సంబంధం కుదిరింది. ఈ మ్యారేజ్ 3 రోజులు అనగా ఎస్కేప్ అట. ఇంట్లోంచి పోయింది, 3 రోజులు 4 రోజులు బయటికి పోయి వచ్చింది. బయటికి పోయి వచ్చిన తర్వాత ఇక ఆయన వద్దు అనుకోండి పెళ్ళి, ఇదేదో తేడా బ్యాచ్ లెక్క ఉందని పెళ్ళి వద్దు అనుకోండి. లేదు లేదు, నేను మా అమ్మ ఈ కట్నాలు పెళ్లి ఖర్చులు భరించలేని పరిస్థితుల్లో ఆ ఒత్తిడిలో నేను ఫ్రెండ్ ఇంటికి పోయి 2 రోజులు ఉండి వచ్చినా అని చెప్పిందట. నమ్మిండు పాపం. నమ్మించి మళ్ళీ మే నెలలో పెళ్లి చేసుకుంది. నమ్మించి నువ్వంటే నాకు ఇష్టం అని వెంటబడి మే నెలలో పెళ్లి చేసుకుంది. కథం పెళ్లి చేసుకుంది, నెల కూడా కాలేదు. అదే ఎవరితోనైతే బ్యాంక్ ఎంప్లాయీతో ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందో ఆ బ్యాంక్ ఎంప్లాయీ సుఫారీ ఇచ్చి మరీ చంపించిండు. సుఫారీ ఇచ్చి ఒక వెహికల్ ఇచ్చి కొంతమందిని పంపించి ఇంటికి పంపించి, మేము ల్యాండ్ కొన్నాం, ల్యాండ్ సర్వే ఉంది పోదాం రాని వెహికల్ ఎక్కించుకొని పోయి కత్తులతోని కారులోనే చంపేశారట. చంపేసి తీసుకుపోయి కర్నూలు జిల్లా పాండ్యం దగ్గర పడేశారట. దీంట్లో ట్విస్ట్ అయిన తల్లి కూడా ఉంది. తల్లి ఉండడానికి కారణం ఏంటంటే అదే బ్యాంకులో ఏమి జాబ్ చేస్తుందట. ఏ బ్యాంక్ ఎంప్లాయీతోనైతే ఏమకి ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందో ఆ బ్యాంకులో తల్లి స్వీపర్ అట. ఆ తల్లితో కూడా వానికి ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందట. ఆ రిలేషన్షిప్లోనే ఏమో పరిచయం అయింది, ఏమంతో తల్లి బిడ్డతోని ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని ఈ కథ చేసిండు. ఇప్పుడు ముగ్గురు పోయి కట్టకట్టాలి లెక్క పెట్టాలి, ఏముంటుంది ఇక. ఇది పెళ్ళైన నెలకేనట. ఈ మధ్య ఇది ఎక్కువైంది. ఈ మధ్య హనీమూన్ పోయి హర్రర్ మర్డర్ చేసింది ఒక ఆమె. ఈ సేమ్ అట్లే ఉంది ఇది కూడా మేఘాలయలో. నమస్తే తెలంగాణ. అడవి బిడ్డలపై కాంగ్రెస్ సర్కార్ దౌర్జన్యం, బుల్డోజర్లు పంపించింది. ఆడబిడ్డల బట్టలు చింపి బూటు కాళ్లతో తన్ని దాష్టికం. ఆదివాసీల సాగుభూమి ఆక్రమించిన కందకాల తవ్వకం అట. ఎవరు? అటవీ శాఖ వాళ్ళు. ఆదివాసీల సాగుభూమి ఆక్రమించి కందకాలు తవ్వకం, అడ్డొచ్చిన మహిళలపై అటవీ శాఖ సిబ్బంది దాడులు. అమానుషంగా అసభ్యంగా ప్రవర్తించిన అధికారులు. బోరుగంపాడు ఘటనలో దవాఖాన పాలైన మహిళలు. ప్రభుత్వ అండతోనే పోడుపై దుందుడుకు చర్యలు. ఇంత జరిగినా దాడి చేసిన వారిపై చర్యలు చేపట్టిన వైనం. కాంగ్రెస్ సర్కారు తీరుపై జాతీయ స్థాయిలో విమర్శలు. నేడు బాధితులను పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు. అది అటవీ ప్రాంతము, మమ్మల్ని ఎవరేం చేస్తారు అనుకున్నారు కాబోలు. అమాయక ఆదివాసీ బిడ్డలపై అటవీ శాఖ సిబ్బంది తమ ప్రతాపాన్ని చూపించారు. 2 రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూరుగంపాడు మండలం ఇరవెండి అటవీ పరిధిలోని కొర్సా గుంపులో అటవిక చర్యకు దిగారు. మహిళల్ని వాళ్ళు నైటీలు చింపారట, బట్టలు చింపారట. విచక్షణారహితంగా మహిళలపైన పురుషాధికారులు దాడి చేయటం. ఏదో వీళ్ళ ఇప్పుడు దాన్ని ఏదైనా ఉంటే అఫీషియల్గా చేయాలి తప్ప బుల్డోజర్లు తెసిపోయి దాడి చేసే కార్యక్రమం మొత్తానికి ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన పేరు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ. జరిగేదేమి ఇది. లగచర్లలో ఇదే జరిగింది, ఇక్కడ ఇదే జరిగింది. మన ఇథనాల్ ఫ్యాక్టరీ గద్వాల జిల్లాలో ఇదే జరిగింది, ధన్వాడలో. మరి ఎట్లా ఇందిరమ్మ పాలన అయితే ఇది? ఎట్లా ప్రజాపాలన అయితే? ప్రజలపైన బుల్డోజర్లు పంపించి, ప్రజలపైన అధికారులను పంపించి, పోలీసులను పంపించి లాఠీచార్జ్ చేసి కొడితే, అటవీ శాఖ భూమి ఉందంటే దానికి ఒక సర్వే చేసుకోవాలి, ట్రెంచ్ కొట్టాలి, బౌండరీ చేయాలి. ఎట్టబడితే అట్లా పోయి మహిళలు ఉన్నది, చిన్నపిల్లలు ఉన్నది కూడా చూసుకోకుండా ఇట్లా చేస్తే ఏందన్నట్టు ఇది? అంటే ప్రజాపాలన కాదు అది. సుప్రీంకోర్టుకు వెళ్లరేందుకు బనకచెర్లపై సాచివేత ధోరణిలో కాంగ్రెస్ సర్కారు. రేవంత్ మౌనం తెలంగాణకు శాపం. తమిళనాడు బీజేపీ రాజకీయ క్రీడకు కాంగ్రెస్ సహకారం. ఇప్పటిదాకా కావేరీ లింక్పై నోరు విప్పని ముఖ్యమంత్రి, అన్యాయంపై న్యాయస్థానానికి వెళ్లకుండా తాత్సారం. గోదావరి బేసిన్లో కేంద్రం విభజన విధానం అమలు. ఒక్కో రాష్ట్రాన్ని ఒక్కో తీరుగా నోరు మూయిస్తున్న మోదీ. 8 మంది ఎంపీలు ఇచ్చిన తెలంగాణ గొంతు కోస్తున్న బీజేపీ. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో తీరుగా. మహారాష్ట్రకు ఒక రకంగా, ఛత్తీస్గఢ్కు ఒక రకంగా, కర్ణాటక ఒక రకంగా, ఆంధ్రప్రదేశ్కి ఒక రకంగా. మరి తెలంగాణకి ఏంటంటే ఇది పరిస్థితి. బలవంతంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ నోరు విప్పలేని పరిస్థితి, మౌనం. కోర్టులకు పోతే నిజంగానే కోర్టుకు పోయి స్టే తెచ్చుకునే పరిస్థితి అవకాశం ఉంది. ఎందుకు పోవట్లేదు? ఇలా ఎన్డీఏ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు బాగా సంపక్షం. ఎన్డీఏ గవర్నమెంట్ని మీరు మ్యానిపులేట్ చేసి ఒత్తిడి చేసి ఆపడం అంత ఈజీ కాదు. ఆయన చేతిలో ప్రభుత్వం ఉంది. కాబట్టి మనకు ఉన్నది ఏంది, ఆప్షన్ ఏంది అంటే కోర్టు, న్యాయపరమైన రిలీఫ్ తప్ప వేరే లేదు. ఎందుకు పోవట్లేదు? ఎందుకు చర్చలు అంటాడు? ఎవరితో చర్చలు? చంద్రబాబు నాయుడు గారితో చర్చలు. చంద్రబాబు నాయుడు గారే అన్యాయంగా ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ తెచ్చుకునే. ఇక మళ్ళీ ఆయనతో చర్చలేంది? పోయే కోర్టుకు పోతే అది పెండింగ్ పడిద్ది. కానీ పోలేని పరిస్థితి. వెళ్ళరెందుకు? సాచివేత ధోరణి ఎందుకంటే మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే పోతలేము.
15 లక్షలకు హెచ్జిటి పోస్ట్ అంట. డిఎస్సి స్పోర్ట్స్ కోటా కొలువుల భర్తీలో భారీ స్కామ్ జరిగిందట. అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టడం అభ్యంతరాలు వచ్చిన ఆగమేఘాలపై నియామకం. రిక్రూట్మెంట్లో అడుగడుగున ఉల్లంఘనలు, రీవెరిఫికేషన్లో 25 మంది అనర్హుల గుర్తింపు, 6 నెలలుగా నివేదికను తొక్కిపెట్టిన అధికారులు. టీచర్ రిక్రూట్మెంట్కు సంబంధించి డిఎస్సి రిక్రూట్మెంట్లో స్పోర్ట్స్ కోటా సీట్ల భర్తీ చేసే దాంట్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయి. 25 పోస్టులు అమ్ముకున్నారట. ఒక్కొక్కటి 15 లక్షల చొప్పున. ఒక హెచ్జిటి పోస్టు అంటే ఇవి పీఈటీలు, స్పోర్ట్స్ కోటా అని ఉంటుంది. దాంట్లో ఏదో సర్టిఫికేట్ కావాలా అంటే స్పోర్ట్స్లో స్టేట్ మీటు, నేషనల్ మీటు ఉన్నట్టు ఆ సర్టిఫికేట్లు వాళ్ళకి ఆ క్వాలిఫికేషన్ ఉంటే తీసుకోవాలి. ఆ మీట్లకు సంబంధించి నకిలీ పత్రాలు సమర్పించి మరి పెట్టారేం కానీ ఆగమేఘాల మీద 25 మందికి ఇచ్చారట. అనర్హులు గుర్తించారట. గుర్తించిన దాన్ని కూడా బయట పెట్టే సాహసం చేయట్లే, ఎందుకంటే పరుగు పోద్దని. చంద్రబాబు రూపంలో మరో జలదోపిడి. నాడు ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణాను మళ్లించిన వైఎస్ నేడు అన్యాయం జరుగుతున్న నోరు మెదపని రేవంత్ రెడ్డి. కేసీఆర్ మరో ఉద్యమం చేయాల్సిందని జగదీష్ రెడ్డి చెబుతుండు. చంద్రబాబు రూపంలో మరో జలదోపిడి జరగబోతుందని చెప్పి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తుండు. దిశ పేపర్ ప్రభుత్వ నిర్ణేతలుగా పట్టణ ప్రజలు ఉంటారట. 2028లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే 153కి చేరిన అసెంబ్లీ సెగ్మెంట్లో అందులో 80కి పైగా కేవలం అర్బన్ ఏరియాల్లో ఉంటాయట. తెలంగాణలో అర్బన్ ఏరియా ఎక్కువ ఉంది. నియోజకవర్గాలు డీలిమిటేషన్ జరిగిందనుకో, కాన్స్టిట్యున్సీస్ 153కి పెరిగింది. ఇప్పుడు 119 ఉన్నాయి. 153లో 80 స్థానాలు దాదాపు అంటే సగానికి పైగానే కేవలం అర్బన్లో ఉంటాయి. అంటే అర్బన్ పాపులేషనే రేపు ప్రభుత్వాలు ఏది ఉండాలని డిసైడ్ చేసే అవకాశం ఉంది. ఇది బీజేపీ పార్టీ సొచ్చుకొని రావడానికి అత్యంత ఈజీ అయిన మార్గం. వాళ్ళు అర్బన్ ఏరియాల్లో బలంగా ఉంటారు. అర్బన్ ఏరియా కాన్స్టిట్యున్సీలు పెరిగే అవకాశం ఉంది అనుకో. ఆ పెరిగేటట్టు ఒక నిజంగా 2028లో కేంద్రంలో ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు అర్బన్ కాన్స్టిట్యున్సీలు ఎక్కువ అయ్యేటట్టు చేసుకోగలిగారు అనుకో, బీజేపీకి గెలవటం ఈజీ అయింది నెక్స్ట్ ఎలక్షన్స్లో. అదొక స్కెచ్ చేస్తున్నట్టు బయట చర్చ. 2028లో మటుకి ఈ అర్బన్ ఏరియా పాపులేషన్ వల్లనే ప్రభుత్వాలు నిర్ణయం అయ్యే అవకాశం ఉంది. దాంట్లో 80 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయట. హైదరాబాదు కేవలం హైదరాబాద్ పరిసర ప్రాంతాలనే దాంట్లో 40 సీట్లు ఉన్నాయి. మొత్తం 80 అర్బన్ ఉంటే దాంట్లో సగం హైదరాబాద్ చుట్టే ఉన్నాయి. మిగతా 40 మళ్ళా ఖమ్మం, నిజామాబాదు, వరంగల్, కరీంనగర్ లాంటి టౌన్లలో ఉన్నాయి. మొత్తానికి అర్బన్ కాన్స్టిట్యున్సీలు ఎక్కువగా పెరగడం అది కాంగ్రెస్ పార్టీకి నష్టమే అయింది. బీజేపీకి లాభం అయ్యే అవకాశమే కనిపిస్తుంది. అది ఎట్లా ఉంటుందో చూద్దాం. రైట్. మేం కావాలా, కొండా ఫ్యామిలీ కావాలని చెప్పి ఎవరికి పార్టీకి ఎవరు కావాలో మీరే తెలుసుకోండి. మీనాక్షి నటరాజన్కి నిన్న వరంగల్కి సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొండా సురేఖ పైన, కొండా మురళి పైన కంప్లైంట్ చేశారు. వాళ్ళు కావాలా మేము కావాలా తెలుసుకోండి, ఇక ఇట్లా తాత్సారం చేస్తే బట్టి కుదరదు, అవసరమైతే మేము బయటికి పోతాం, లేదంటే వాళ్ళని బయటికి పంపిస్తారని డిమాండ్ పెట్టారట. మీనాక్షి నటరాజను దానిపైన పరిశీలన చేస్తా, కమిటీ వేద్దాం క్రమశిక్షణ సంబంధించి అని చెప్పారట. కానీ మరి అంత ఈజీగా ఎవరిని వదులుకునే పరిస్థితి ఇప్పుడున్న దాంట్లో. వెలుగు చూద్దాం. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. రైట్. అక్రమార్కులకు అండగా నవీన్ మిట్టలట. నవీన్ మిట్టలపై ఆరోపణలు, హైకోర్టు నోటీసులు. పాత అక్రమాలపై మరోసారి విచారణ. 2011లో తన భూమికి సంబంధించి సంబంధం లేని వ్యక్తులకు ఎన్ఓసి ఇచ్చిండు. 2017లోనే ఒక సింగిల్ జడ్జి ఎన్ఓసిని పక్కన పెట్టింది. నవీన్ మిట్టల్ మరియు ఎన్ఓసి జారీ చేసిన కమిటీలోని ఇతర రెవెన్యూ అధికారులపై క్రమశిక్షణ చర్యలకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. డిఓపిటి చర్యలు తీసుకోవాలని సర్వత్రా డిమాండ్. అక్రమార్కులకు అండగా నిలిచిండట నవీన్ మిట్టల్. 2011లో హైదరాబాద్ కలెక్టర్గా చేసిండు. ఒక భూమిని, ప్రైవేట్ భూమిని వేరే వాళ్ళకి దారాదత్తం చేసే కార్యక్రమం ఎన్ఓసి ఇచ్చిండట వేరే పార్టీలకి. అసలైన భూమి యజమాని ఈమె ఎవరు అంటే శాంతి కుమారియా, శాంతి అగర్వాల్, ప్రశాంతి అగర్వాల్, శాంతి అగర్వాల్ ఉంది. ఆమె కోర్టుకు పోయింది. కోర్టుకు పోతే కోర్టు ఆయన ఇచ్చిన దాన్ని కొట్టేసింది. ఆయన ఇచ్చిన ఎన్ఓసి ఏదైందో కొట్టేస్తూ సింగిల్ జడ్జి కొట్టేసి, ఆ కొట్టేసిన దాంతోపాటు ఏమిచ్చిందంటే ఆ రోజు ఈ ఎన్ఓసి ఇచ్చిన నవీన్ మిట్టల్తో పాటు మిగతా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన డిసిప్లినరీ యాక్షన్, క్రమశిక్షణ చర్యలు తీసుకోండి అని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చింది.
కానీ ఏది లేదు. మళ్ళా దానిపైన అప్పీల్‌కి పోయింది. హైకోర్టు కూడా చాలా తీవ్రంగానే చెప్పింది. ఆయన పైన ఎందుకు కేసులు పెట్టట్లేదు, కేసులు పెట్టి చర్యలు తీసుకోవడానికి గాని ఇంతవరకు లేవు. ఈ అక్రమార్కులకు అండగా ఉంటే నవీన్ మిట్టల్‌కి రేవంత్ రెడ్డి గారు అండగా ఉంటుండు. ఏం జరుగుతుంది? ఇదే నవీన్ మిట్టల్ 2011లో హైదరాబాద్ కలెక్టరు, దాని తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక అనేక కీలకమైన శాఖలు సీసీఎల్ఏలో పనిచేసిండు. అన్ని అక్రమాలు చేసిండనే అనేక ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలు ఉన్న అధికారినే రేవంత్ రెడ్డి వచ్చాక కూడా దాదాపు 18 నెలల పాటు సీసీఎల్ఏకే కొనసాగించాడు. ఇప్పుడు కూడా కీలకమైన పొజిషన్‌లో పెట్టిండు ఆయన. అంటే దీని అర్థం ఏంది? అంటే రాజకీయ నాయకులకి పార్టీలు అంటే అధికార పార్టీలు మారినప్పటికీ ఏ పార్టీ ఉన్నా అక్రమార్కుల్ని వెనకేసుకురావడానికి కారణమైంది వాళ్ళకేమన్నా కాస్త ఉప్పందించే కార్యక్రమం, వాళ్ళకేమన్నా ఆదాయం చూపించే కార్యక్రమం ఎట్లాంటి వాళ్ళు అయితే చేస్తారా అని ఒక ధోరణిలోనే పోతుంది. రేవంత్ రెడ్డి పెట్టిన వాళ్ళలో మహేందర్ రెడ్డి మాజీ డీజీపీ ఫోన్లు దొంగతనంగా ట్యాప్ చేసిన వ్యక్తి ఆయన తీసుకుపోయి టీజీపీఎస్ చైర్మన్ చేసిండు. ఈయన అన్ని దొంగ పనులు చేసినాడు. ధరణిలో జరిగిన అనేక అక్రమాలకు ఈయన ఆద్యుడని ఒక చర్చ, ఆరోపణలు ఉన్నాయి. అది మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు చేశారు. ఈయన కూడా కీలకమైన శాఖలను ఉంచిండు. దీని అర్థం ఏంటంటే వాళ్ళు 10 ఏళ్ళు సంపాదించుకున్నారు. ఇట్లాంటి అధికారులు సలహాల వలన మాకు కూడా సలహాలు ఇస్తే మేము సంపాదించుకుంటామని కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు కూడా ఆలోచిస్తున్నారు. కానీ అక్రమార్కులకు అందరం ఎక్కిస్తున్నారు. కానీ అక్రమార్కులు కూడా నవీన్ మిట్టల్ పైన చర్యలు తీసుకోవాలి. డిఓపిటి ఐఏఎస్ అధికారి బట్టి కేంద్ర ప్రభుత్వంలో డిఓపిటి శాఖ చర్యలు తీసుకోవాలని సర్వత్రా డిమాండ్ ఉందట. ఏ డిమాండ్ ఉన్నా ఆయన పాతకపోయిండు. పాతపోయి ఎవడు మాట వింటట్లేడు. ఈనాడు చూద్దాం. రైట్. నాన్న వెంట సర్కారు బడికి పనిచేసే పాఠశాలలోనే పిల్లలను చదివిస్తున్న ఉపాధ్యాయులు, ఇతరులకు ఆదర్శంగా పలువురు గురువులు. ద్విచక్ర వాహనంపై ఇద్దరు పిల్లలను బడికి తీసుకెళ్తున్న ఆయన పేరు వడ్లకొండ వీరేందర్. మహబూబాద్ జిల్లా నరసింహులపేట మండలం పడమటిగూడెం ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పనిచేస్తున్నారు. కుమార్తె మహాశ్రీ 9వ తరగతి, కుమారుడు మహిన్ 7వ తరగతిలో 1 నుంచి 5 తరగతుల వరకు తన పాఠశాలను చదివించారు. 6వ తరగతి నుంచి అదే గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిస్తున్నారు. ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 2 పక్కపక్కనే ఉండడంతో ఆయన పిల్లలను ఉదయం తనతో పాటు తీసుకెళ్లి తిరిగి సాయంత్రం తీసుకొస్తున్నారు. బాధ్యత గల ప్రధానోపాధ్యాయుడిగా వీరేందర్ ఇతర ఉపాధ్యాయులకు స్ఫూర్తిగా నిలిచారు. మామూలు స్ఫూర్తి కాదు ఇది. నిజంగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న కొన్ని వేల మంది విద్యార్థులు అదే పనిచేస్తున్న కొన్ని వేల మంది ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు వాళ్ళ పిల్లల్ని గిట్ట ప్రభుత్వ స్కూల్లోనే చదివిస్తే అది ఆదర్శం. పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి లక్షల ఫీజులు ఇచ్చి పంపిస్తారు. ఇక్కడికి వచ్చే జీతాలు లక్షల ప్రభుత్వం ఇచ్చే డబ్బులు తీసుకుంటారు. అదే వాళ్ళ పిల్లలను కూడా అందులో చదివిస్తే వాళ్ళ పిల్లలు పడే బాధ ఏంది, ఎట్లాంటి చదివిస్తున్నారు అని కొంచెం మంచిగా చెప్పడానికి అవకాశం ఉండదు. ఇది మహబూబాద్ జిల్లా అట, నరసింహులపేట మండలం. చాలా అద్భుతం వీరేందర్ ఈయన పేరు. ఇట్లాంటి చాలామంది ఈ మధ్యకాలంలో ఉపాధ్యాయులు ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఈ ట్రెండ్ ఇట్లా కొనసాగాలి అంటే ఇవాళ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు వాళ్ళ పిల్లల్ని చదివియాలి ఇదే పద్ధతిలో. టీచర్లు ఒక్కళ్ళే చదివిస్తే కాదు, వీళ్ళంతా రోల్ మోడల్గా ఉంటేనే ప్రభుత్వ విద్యా వ్యవస్థ మారిద్ది. ఇట్లా మారకుండా అసెంబ్లీలో మీటింగ్లలో మాట్లాడటం మేము అద్భుతంగా చేస్తున్నాం అని మళ్ళీ మీ పిల్లల్ని తీసిపోయి వేరే కాడ కేంబ్రిడ్జ్లో, ఆక్రెడ్జ్ స్కూళ్ళల్లో, దీంట్లో ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో అయితే అది ఒట్టి డొల్ల. ఇది ఆదర్శం అంటే. ఇట్లా ఉండాలా ప్రభుత్వ స్కూళ్ళు. టీచర్సు దీనికి సంబంధించి ఇగో ఇంకా కొంతమంది ఉన్నారు. వారంతా ఆదర్శప్రాయులే. వీళ్ళు ఈయన కూడా గంభీరు, ఈయన పేరు గంభీర్, ఆదిలాబాద్ జిల్లా. బడి మారిన తన వెంటే ఉన్నారు కుమారస్వామి, జనగామ జిల్లా. గ్రామస్తులకు ఇదో నమ్మకం అని చెప్పి ఇట్లా ఒక్కొక్కళ్ళు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం అట, తొండ గ్రామం. ఇట్లా చాలామంది ఉపాధ్యాయులు ఇక్కడే తీర్చిదిద్దుతాం మేమే, ఎందుకంటే వాళ్ళకు ఒక వస్తుంది, వాళ్ళు చెప్పేది చదువు, ఆ ఫీల్డ్లోనే ఉండు. ఇంటికి వచ్చాక మంచిగా చెప్పుకోవచ్చు కూడా పిల్లలకి. ఎక్కడో ప్రైవేట్ స్కూల్లో వేసి లక్షల ఫీజులు కట్టే బదులు మీ కళ్ళ ముందు మీ పిల్లలు చదువుతుంటారు, వాళ్ళు ఏం చదువుతుండ్రో, ఎట్లా బిహేవ్ చేస్తారో, వాళ్ళ బిహేవియర్ ఏంది, వాళ్ళ యాటిట్యూడ్ ఏంది అబ్జర్వ్ చేయొచ్చు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ చెప్పుకోవచ్చు. ఇన్ని అవకాశాలు నాకు మీరే తీసిపోయి ప్రైవేట్ స్కూల్లో వేసే బదులు ఇట్లాంటి ఆదర్శవంతుల్ని ఆదర్శంగా తీసుకొని మిగతా గవర్నమెంట్ టీచర్లు కూడా వాళ్ళ పిల్లల్ని ఇమీడియట్గా జాయిన్ చేయించడం స్టార్ట్ చేస్తే అప్పుడు ప్రభుత్వ విద్యా వ్యవస్థ బాగుపడింది, ప్రజలకు ఒక నమ్మకం వస్తుంది. రైట్. ఇది ఈనాడుకు సంబంధించి. సాక్షి చూద్దాం.
సర్వే నెంబర్ల గాయబైనయట 1.26 లక్షల సర్వే నెంబర్ల మాయంపై భూభారతి సంస్థలో రైతుల ఫిర్యాదు 8 లక్షల దరఖాస్తులు ఈ తరహా 15%. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆన్లైన్లో నమోదు కాని వైనం సాదా బైనామాల కింద రిజిస్ట్రేషన్లు కోరిన వారు 2,42,000 మంది. మొత్తం 8 లక్షల పైన మాటే వచ్చినాయట గ్రామ సదస్సుల రెవెన్యూ సదస్సుల్లో అప్లికేషన్లు. దాంట్లో సర్వే నెంబర్లు గాయబైనవి 1,26,600 ఉన్నాయట అప్లికేషన్లు. ఇక ఇగాక సాదా బైనాలు 2.5 లక్షలు సుమారుగా ఉన్నాయి. మిగతా కొన్ని రకరకాల కారణాలతోని ఎక్స్టెంట్ తగ్గడం ఇవన్నీ. మొత్తానికి ఈ గైబు ఈ భూభారతిలో మరి ఏం చేస్తారో చూడాలా. రైట్. వాడు ఇచ్చారు. సర్వే నెంబర్లు మిస్ అయినాయి, పెండింగ్ మ్యూటేషన్లు, డిజిటల్ సంతకం పెండింగ్, విస్తరణలో తేడాలు, రకరకాల పేర్లతోని అంటే కారణాలతోని ఉన్నాయి. మొత్తం 8,09,999 అప్లికేషన్లు ఉన్నాయట. అంటే 8,01,000 అప్లికేషన్లు సుమారుగా. ఆగస్టు 15 నాటికి మొత్తం సమస్యలకి విముక్తి వద్దట. ఈ డేట్లు అయితే పెడతారు కానీ విముక్తి రావట్లే. అప్లికేషన్ రిజెక్ట్ చేస్తే కారణం చెప్పాల్సిందే. భూ సమస్యల దరఖాస్తులపై సర్కారు నిర్ణయించింది. ఈ ధరణిలో ఎట్లుండేదంటే కారణం ఏముండపోయేది. ఏదైనా అప్లికేషన్ మనం పెట్టుకుంటే రిజెక్ట్ రిమార్కు అది ఎవడు చెప్పపోయేది, ఎందుకు రిజెక్ట్ చేసిన అనేది కూడా అందులో ఉండపోయేది. ఇప్పుడు కంపల్సరీ భూభారతిలో అది మనం చెప్పాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం అయితే ఉంది. అది వాస్తవం కూడా, అది కర్టసీ. ఒక అప్లికేషన్ ఒక రైతు వచ్చి పెట్టుకుంటే దాన్ని రిజెక్ట్ చేస్తే ఎందుకు రిజెక్ట్ చేసినాం అనేది వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆన్లైన్లో కనిపెడాలి, డిస్ప్లే కావాలి. అది దానిపైన ఏదైనా అప్పీల్కి పోవటం, ఆ కారణం అని తెలిసి దానికి సంబంధించిన పేపర్లు సబ్మిట్ చేయడం ఉండదు. కానీ ఇష్టం వచ్చినట్టు అప్లికేషన్ను రిజెక్ట్ చేసుకుంటూ పోతే వాళ్ళు ఎక్కడ పోవాలి. దీనిపైన అనేక ఫిర్యాదులు కూడా వచ్చినాయట. తిరస్కరణకు లిఖితపూర్వకంగా కారణం చెప్పాలని సర్కారు చెబుతుంది. ఇది కూడా ఒక బిగ్ అప్డేటు. ఇట్లా లేకుండా గతంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది. ఎందుకు రిజెక్ట్ చేసిందో చెప్పేది. ఇంకోటి, ధరణి వచ్చిన తర్వాత స్లాట్ బుక్ చేసి స్లాట్కి సంబంధించి ఫీజు పే చేసిన తర్వాత అనివార్య కారణాలతో ఏదైనా ఆగిపోయింది అనుకో రిజిస్ట్రేషను, ఆ డబ్బులు ఎడిపోయినాయో తెలియదు ఇంతవరకు ఆ రైతులకు రిటర్న్ ఇట్లా. అది పెద్ద సమస్య అనమాట. కొన్ని లక్షల రూపాయలు అట్లా రైతుల దగ్గర నుంచి పాపం ప్రభుత్వం గుంజింది. గుంజి మళ్ళీ రిటర్న్ ఇస్తుందా, రీఫండ్ చేయాలిగా, రీఎంబర్ చేయాలిగా. మీరు సర్వీస్ చేయలేదు, మీరు రిజిస్ట్రేషన్ చేయాలి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి. అది ఇచ్చే పరిస్థితి లేదు. అవి ఎడిపోయిందో తెలియదు, ఎక్కడ ఉన్నాయో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు. దానిపైన కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి గారు రివ్యూ చేసి అధికారులను అడిగి ఏ రకంగా రీఫండ్ చేయాలి. ఇంతవరకు ధరణి పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు స్లాట్ బుకింగ్ పేరుతోని అన్యాయంగా డబ్బులు వసూలు చేశారు కొంతమంది దగ్గర. వాళ్ళకి ఇచ్చే ఏర్పాటు చేయండి. ఇల్లు ఇవ్వకుండా ఓట్లు అడగమంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అది అయ్యే పని కాదు, ఉట్టిదే. ఇవన్నీ ఉట్టిముచ్చట్ల. ఇల్లు ఇవ్వకుండా ఓట్లు అడగనంటే మీరు ఇచ్చే ఇళ్ళకి ఆడున్న జనాలకి సంబంధమే లేదు. మీకు ఆ డబ్బులు లేవు, అడిగిన వాళ్ళకల్లా ఇల్లు ఇస్తావా. రాజశేఖర రెడ్డి టైంలో ఎట్లా వచ్చేదంటే గ్రామంలో ఎంతమంది అప్లికేషన్లు పెట్టుకుంటే అంతమందికి ఇల్లు ఇచ్చేది. అంత సినిమా ఇప్పుడు లేదు. మీరు ఉట్టిటి మాటలు చెప్పి మళ్ళీ రేపు అది కాదు మన కాదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అప్పుడప్పుడు అంటాడు బాంబులు పేలుతాయి అన్నాడు. అప్పుడు దసరా అప్పుడా దీపావళి అప్పుడు పెద్ద పెద్ద బాంబులు పేలుతాయండి. ఒక్క బాంబు పేలలేదు ఇంతవరకు. ఏది కేటీఆర్ కేసీఆర్ వీళ్ళందరినీ జైలు వేస్తాం, బాంబు పేలుతాం అంటే జనాలందరూ ఏం బాంబు పేలుతారని. ఆ బాంబు పేలలే పాలన ఇగో అట్లా ఉంటాయి ఈ మాటలు. ఇండ్లు ఇవ్వకుండా ఓట్లు అడగం, ఇదంతా అయ్యే పని కాదు. ఎందుకు రైట్. ఇది మన తెలంగాణ సంబంధించి. ఎస్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకున్నాం. థ్యాంక్ యూ.